అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి జూలై 12 తారీఖున ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌లు గూడా, వేడుకలు గూడా మస్తు ఘనంగా నిర్వహించిర్రు. ఇక అంతకు ముందుకు అంబానీ ఇంట పెళ్ళంటే చాలు ప్రపంచమే కోడై ఊసే లెక్క మస్తు ఘనంగా నిర్వహిస్తారు. అంత మంచిగా వేడుకలు జరిపిస్తుంటారు. ఇక ఇప్పుడు కొడుకు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా కూడా ఇలా కుటుంబం మొత్తం సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నారంట. అయితే మంచి విషయమే కదా. ఇక జూలై 2 తారీఖున మహారాష్ట్రలో ఉన్న వివేకానంద విద్యా మందిర్ దగ్గర పేద కుటుంబాల పెళ్లిళ్ళు జరిపిస్తున్నారంట. ఇక దీనికి ఈ పెళ్లికి సంబంధించిన ఖర్చులన్నీ వీళ్ళే భరిస్తున్నారంట. అయితే దీనికి కారణం ఏందనంటే కొడుకు పెళ్లి సందర్భంగా మరికొద్ది జంటలని గలపాలని వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతున్నది. ఇక అంతేకాకుండా అనంత్ అంబానీ అయినా కానీ అంబానీ కుటుంబం అయినా సరే ఎంత సింప్లిసిటీకి మారుపేరు అనేది మనకి తెలిసిందే. అన్ని కోట్లకు అధిపతులైనా సరే వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మస్తుగా చేసిండంట. ఎంత గొప్ప మనసున్న వ్యక్తి అని చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్ళిళ్ళు వస్తే మాత్రం స్వయంగా వాళ్ళే చాలా అన్నదానాలు నిర్వహిస్తుంటారంట. స్వయంగా ఆ కుటుంబ సభ్యులే వడ్డిస్తారంట కూడా. ఇక ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టిన సంగతి కూడా మనకి తెలిసిందే. అంతేకాకుండా అంతకుముందు కూతురు పెళ్లిలో కూడా మస్తుగా సేవా కార్యక్రమాలు చేసిర్రంట. ఓవైపు వాళ్ళ స్టేటస్ చూపించుకుంటేనే మరోవైపు ఇంత విశాల హృదయంతో గొప్ప మనసున్న వ్యక్తులని అనిపించుకుంటున్నారు. వీళ్ళకే సాధ్యమైంది. మళ్ళీ ఇప్పుడు ఇదొక్కటే కాకుండా వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా కూడా ఏవైనా కుటుంబ సభ్యులలో పుట్టినరోజు వచ్చినా కానీ వీళ్ళు చాలా విరాళాలు అందిస్తుంటారంట. ముఖ్యంగా స్వయంగా వాళ్ళే కొన్ని చారిటీలు కూడా నిర్వహిస్తుంటారంట. చూసిరా ఎంత మంచి విషయమే కదా. ఒకవైపు ఇంత గొప్ప ఆస్తి పరులైనా సరే మరోవైపు ఇంత విశాల హృదయం ఉన్నవాళ్ళు చాలా అరుదుగుంటారు. అయితే డబ్బు ఉండడం గొప్ప కాదు. ఆ డబ్బు ఇక మనతో పాటు ఎదుటోళ్ళకు కూడా ఉపయోగించే లెక్క పేదోళ్ళకు కూడా ఎంతో కొంత సహాయపడేంత వరకు ఉన్నంత వరకు చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. ఇక మీరు గిట్లా డబ్బులు ఉంటే ఎక్కువ ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయకూరి. ఇక మన ద్వారా ఒక 10 మందికి తిండి పెట్టగలుగుతున్నాం అంటే అది చాలా పుణ్యం చేసుకున్న విషయం. మనకు అదృష్టం దొరికితే తప్ప అట్లాంటివి చేయలేవు. అందుకే మీరు గిట్లా చేతనైనంత వరకు పేదోళ్ళకి గిట్లా సహాయం చేయాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.